సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. నేను అనుకుంది ఒక కథలు కథాబలాలు అనేటువంటిది కాకుండా ప్రొడక్షన్ స్ట్రాటజీ అనేటువంటిది విత్ బిగ్ ఫిలిమ్స్ ఆర్ విత్ ద మీడియోకర్ ఫిలిమ్స్తో వస్తారు. మీడియోకర్ బిగ్ ఫిలిమ్స్ చేయరు. మీడియోకర్ ఫిలిమ్స్ ఓన్లీ బ్రింగ్ ద రెస్పెక్ట్ టు ద మేకర్ అనేటువంటిది మీరు నమ్ముతారు. అట్లా కాదండి, ప్రాక్టికల్గా చెప్తే పెద్ద హీరోలతో నేను ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు మనకి డేట్లు ఇరు ఫస్ట్ పాయింట్. సో మనం అది తీద్దాం అనుకోవటం కూడా తప్పు, అది తీసేయండి. నెక్స్ట్ మీడియము స్మాలే తీయాలి, ఈ కథ బాగుంటే తీస్తాం అంతే. తేజాకి పెద్ద హీరోలు ఎవరు డేట్లు ఎవరా? నేను అడగను. అడగకపోయినా కొంతమందికి ఎగబడిస్తారుగా. ఇప్పుడు నాకు ఫలానా శంకర్ డైరెక్షన్లో చేయాలని ఉంది, ఫలానా డైరెక్షన్లో చేయాలని ఉంది, రాజమౌళి డైరెక్షన్లో చేయాలని ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళ డేట్స్ కోసం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అన్ని పెద్ద హీరోలతోనే చేశారు కాబట్టి వాళ్ళకే ఇస్తారు. అడగటం కూడా న్యాచురల్. మీరెందుకు పెద్ద డైరెక్టర్ హీరోలతోటి చేయలేకపోయారు? నిజం మహేష్ బాబుతో చేశారుగా. నాకు అలవాట్లేదు, నేను ఎవరిని ఇలా అడగను. నిజం టయానికి మీరు అడగలేదా? అడగ. నిజం ఎలా సెట్ అయింది మరి? ఇప్పుడు బిఏ రాజు గారు, బిఏ రాజు వల్ల సెట్ అయింది. తను సెట్ చేసి పెట్టాడు అంతే. తర్వాత మళ్ళీ సెట్ చేయలేదా? తను తర్వాత చాలా మందితో జర్నీ చేశాడుగా, మీరు అడగలేదా? నేను అడగను అసలు. సో ఇట్ హ్యాపెండ్ అంతే, ఇట్ హ్యాపెండ్. అప్పుడు కూడా మహేష్ బాబు పెద్ద అంత సూపర్ స్టార్ అప్పటికి కాలేదు. అప్పటికి ఇప్పుడు బాబీ అనో సినిమా ఫ్లాప్ అయి ఉంది, అందుకని చేశాను. హిట్లో ఉంటే చేయను. హిట్లో ఉంటే మీరు చేయరు, వెళ్ళను. అంటే హిట్ అయిన స్టార్ దగ్గరికి మీరు వెళ్ళరు. ఫ్లాప్లో ఉండి నేను నాకు సినిమా తీసి పెట్టంటే వెళ్తారు ఎవరైనా స్టార్. మీ దగ్గరికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఫ్లాప్లో ఎవరు రారు. మీరు ఫ్లాప్లో ఉన్నారు, ఎవరు రారు. ఎవరు రారు. సో మీ పందా మీద. అంటే నేను ఎక్స్పెక్టేషన్తో ఆశతో ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని నేను క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు మీ ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ప్రతి సినిమాలో నాకు కొంచెం షేర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీ ఓన్ అలాగే ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ఏ ప్రాపర్ సక్సెస్ఫుల్ ఫిలిం వచ్చినాక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు కొత్త కొత్త డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేద్దామని, కొత్త కొత్త స్టోరీస్ కొత్త కొత్త డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేద్దాం. సో తేజ జర్నీ అనేటువంటిది ఇంకొంచెం స్ట్రాంగ్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఉంటుందా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఉంటుందా? డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా. మోస్ట్లీ యాజ్ ఎ స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్. అవుట్ సైడ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తారా? ఇస్తారు. కొత్త వాళ్ళు వస్తే తీస్తారు. మీరు గతంలో కూడా తీశారు కదా కొన్ని? తీస్తా. ఫైనల్గా హౌ హ్యాపీ యు ఆర్ విత్ ద ఫ్యామిలీ లైఫ్? మీ బాబుది ఒక పెద్ద ట్రాజడీ ఆ రోజున, ఇండస్ట్రీ అంతా కూడా చాలా బాధపడింది. ఎలా ఆ ట్రాజడీ నుంచి బయటకు వచ్చారు? మిస్సెస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? పిల్లలు పాప కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి బాబు చనిపోయారు. ఇంకో బాబు ఉన్నాడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. లాస్ట్ బాబు పోయాడు. అదే ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నా, చూస్తా. మీ విషయ తన విషయ అట్లా మీరు చేయాలనుకుంటున్నారా? తనకి చేయాలని ఇంట్రెస్ట్? తను చేయాలని అన్నా. మీ మిసెస్ గారి ఇంట్రెస్ట్ ఎలా ఉంది? నేను మామూలుగా ఏంటంటే మా పిల్లలు అడిగారు నన్ను ఏం చేయమంటావు నెక్స్ట్ అని. అడిగితే నన్ను అడగద్దు, నేను చెప్పను అన్న. నువ్వు ఫాదర్గా చెప్పాలి కదా నేను నెక్స్ట్ ఏం చేయాలో. నేను అసలు ఆ రిస్క్ చేయను. నేను నువ్వు ఇటు వెళ్ళు అన్నాను అనుకో, నువ్వు అటు వెళ్ళి ఫెయిల్ అయ్యావు అనుకో, జీవితాంతం నేను ముసలాడై చచ్చిపోయేంత వరకు నన్ను వాయిస్తూ ఉంటావు. నాకు ఆ రిస్క్ వద్దు, నీకు ఏది రైటో అది చెయ్యి, నా సపోర్ట్ ఇస్తా అంతే అన్నాక కొన్ని రోజుల తర్వాత డైరెక్షన్ చేయాలని డైరెక్షన్ కోర్స్ అన్నీ చేసి అమెరికాలో స్టేజ్ కూడా చేసి ఇప్పుడు నేను చేస్తాను అన్న. సరే కథ సెట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇంట్రడ్యూసర్ అంటే హీరోగానా డైరెక్టర్గా? హీరోగా కదా. చూడాలి. ఓన్లీ మీరు కాకపోతే మీ అబ్బాయినా సేమ్ అంతకంటే హ్యాండ్సమ్గా ఉండి ఉంటాడు, హీరోగా చేస్తున్నాడు. హ్యాండ్సమ్గా ఉన్నంత మాత్రం కాదు, అక్కడ ఆఫ్కోర్స్ నటన ఉండాలి. ఓకే, మరి నా పరంగా కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. చూద్దాం ఎంత ట్రైనింగ్ తీసుకున్నా నా ముందు చేయాలి కదా. మీరే ఇంట్రడ్యూస్ చేస్తారా, వేరే డైరెక్టర్తో ఇంట్రడ్యూస్ చేస్తారా? తెలీదు. ఫ్లాప్ డైరెక్టర్ ఇంకా డిసైడ్ అవ్వాలి. ఫ్లాప్ డైరెక్టర్తో నేను చేయాలన్నాడు అనుకో మీ అబ్బాయి. తేజ అనే ఫ్లాప్ డైరెక్టర్తో నేను చేయాలన్నాడు. అంటే మా ఇంట్లో అంతా కొంచెం మెచ్యూర్డ్ అందరూ. అంటే ఎక్కువ మెడిటేషన్ స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉంటారు మా ఇంట్లో. సో వీటికంతా పట్టరు.
సక్సెస్ ఫెయిల్యూరు డబ్బులు గిబ్బులు ఆస్తులు దేనికి పడరు, హ్యాపీనెస్కే పడతారు. హ్యాపీనెస్. సో దట్ విల్ ఎనీ హౌకమ్. సో త్వరలో ఉంటుంది మీ అబ్బాయి ఇంట్రడక్షన్. పాప ఏం చదువుతుంది? పాపది అయిపోయింది, చదువు అయిపోయింది, ఇప్పుడు వస్తుంది, ఇవాళే వస్తుంది. ఎక్కడి నుంచి? యుఎస్ నుంచి. చదువు అయిపోయి వస్తున్నారు. త్వరలో ఏమన్నా శుభకార్యాలు ఉంటాయి ఇంట్లో? ఏ పెళ్ళిళ్ళు అయ్యా, నేను అది కూడా చెప్పేశాను. ఏమని? నేను పెళ్ళిళ్ళు సంబంధాలు చూడటం, మ్యాచ్లు ఇది చేయటం, వెడ్డింగ్ కాళ్ళు కడటాలు, కన్యాదానాలు, కార్డులు వేసి అందరికి వెళ్ళి మా అమ్మాయి పెళ్ళికి రండి అంటాం ఏమి చేయను నేను. నీకు నచ్చినట్టు చేసుకో, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, భోజనాలు 10 మందికి పెడదాం అంతే. ఒకవేళ పెళ్ళి అయిపోయినాక నీకు నచ్చలా వదిలే అంతే, అది నీ ఇష్టం. లైఫ్లో హ్యాపీగా ఉంటాం చూడు అంతే తప్ప. అమ్మాయికైనా అబ్బాయికైనా చెప్పేది అదే. ఊళ్ళో వాళ్ళ కోసం బతకొద్దు, నీ కోసం నువ్వు బతుకు. మీ ఫిలాసఫీకి మీ శ్రీమతి గారి మద్దతు ఎలా ఉంటుంది? అంతే. వారి పేరేంటి మీ మిసెస్ గారి పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి గారు. ఓకే ఓకే. శ్రీవల్లి గారు నాకు అక్కడ మనకి ఎస్ మీ లవ్ స్టోరీ జేడి చక్రవర్తి చెప్పాడు. అది బాగుందా అన్నే నెల్లూరు సోది చెప్పాడు. నెల్లూరులో జరిగింది. అదే అన్ని అబద్ధాలు. ఏం జరిగింది అసలు మరి మీ లవ్ స్టోరీ ఎలా? వాడు చెప్పింది అది జరగలా. పోనీ జరిగింది ఏంటో చెప్పండి. జరిగింది చెప్పండి ఎందుకు. మొత్తానికి లవ్ స్టోరీ విత్ బిగ్ కాన్ఫ్లిక్ట్ విత్ బిగ్ ఫైట్. కాన్ఫ్లిక్ట్ లేదు ఏం లేదు. అదేంటి సార్ అంత స్టోరీ ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారు? అది అతను కదా అడగాలి మీరు. మీరు కూడా విన్నారు కదా మీరు ఆ స్టోరీ. నేను వినలా. మీరు వినలేదా? మీ లవ్ స్టోరీలో అర్ధరాత్రి పూట తను మారుతి కారు కొనుక్కుంటే ఆ మారుతి కారులో మీరిద్దరు వెళ్ళటం, అక్కడ మా పెళ్లి ఫిక్స్ చేసింది వెంకట అక్కినేని గారు. వెంకట అక్కినేని గారు ఫిక్స్ చేసి మాట్లాడారు, వాళ్ళు ఓకే అన్నారు. నేను వెంకట అక్కినేని గారి ఇంట్లోనే నేను పెళ్లి కొడుకుని అయ్యాను. నాగేశ్వరరావు గారి కోడలు జ్యోత్స్న గారు నన్ను తీసుకెళ్ళి ఆమె దగ్గరుండి పెళ్లి చేయాలి. నా పెళ్లి పెద్దలు వెంకట అక్కినేని, జ్యోత్స్న అక్కినేని. ఇవన్నీ హైదరాబాద్లో కంట్రీ క్లబ్లో పెళ్లి జరిగింది. అండ్ మామూలుగా లవ్ మ్యారేజ్ అరేంజ్డే. అరేంజ్డేనా? వాళ్ళ పెద్దలు మీ పెద్దలు అందరూ ఒప్పుకున్నదే. మా సైడ్ పెద్దలు ఎవరంటే మీకు పెద్దలు ఎవరు లేరు కాబట్టి ఆవిడ తరపున వాళ్ళ పేరెంట్స్ ఏమున్నాయి ఏంటి అవన్నీ అడిగితే అవన్నీ జ్యోత్స్న గారు మాట్లాడారు. ఎట్లా ఇచ్చారు మీకు పిల్లలు అసలు? అదే ఏం లేదు. అదే ఏమీ లేదు, ఇల్లు లేదు, ఒక ఫ్లాట్ లేదు, కార్ లేదు, మేము ఎందుకు ఇవ్వాలి అది ఇది అని అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు కోడల జ్యోత్స్న గారు సరే ఒక ఫ్లాట్ తీసుకో, కారు కొను. సరే కారు కొన్నా. ఆ రోజు దాకా నేను వర్మ క్రియేషన్స్ ఆఫీస్ ఉండేది, దాంట్లో పడుకుని బూత్ బంగ్లా అంటారు, బూత్ బంగ్లాలో ఉండేవాడిని. దానికి ఆ పేరే నా వల్లే వచ్చింది. అక్కడే ఉన్నా 2-3 years. అక్కడే ఉండేవాళ్ళు? నేను ఒక్కనే ఉండేవాడిని. నిజమా? అది మీరుండటం వల్ల మీరే పెద్ద భూతాలాగా అయినట్టుంది. అక్కడ భూతాలుగా రాత్రి సినిమా అక్కడ చేసాం, నేను అక్కడే ఉండేవాడిని. ఎప్పుడు వర్మ క్రియేషన్స్ ఆఫీస్లో ఎవరో ఒకళ్ళ ఆఫీసులో పడుకునేవాడిని. అన్నపూర్ణ స్టూడియోలో ఉంటే వాళ్ళ కాటేజ్లో పడుకునేవాడిని. వర్మ క్రియేషన్స్ దుర్గా ఆర్ట్స్ ఆఫీస్ ఉంటే అక్కడ పడుకునేవాడిని. ఫస్ట్ టైం పెళ్ళికి ముందు తీసుకోమంటే ఒక వారం రోజుల ముందు ఒక ఫ్లాట్, 5 రోజుల ముందు ఒక కారు అన్నా. ఏమీ లేవు. ఎక్కడ ఫస్ట్ ఫ్లాట్? మేఫేర్ అపార్ట్మెంట్స్ లో అద్దెకి తీసుకున్నాం. కొనలా అంత లేదు, అర్జెంట్ తీసుకోమంటే. అప్పటికి మీరు కెమెరామెన్? సినిమా రిలీజ్ అవ్వాల. ఏ సినిమాలు? రాత్రి కెమెరామెన్. రాత్రి అంతం. అప్పుడు 1200 అద్దెకి ఒక ఫ్లాట్ తీసుకున్నాం. తర్వాత అంత వర్కౌట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏం చూసి ఇచ్చారు మీకు? ఏం చూసి ఇవ్వాలంటేనే వెంకట గారు వాళ్ళు మాట్లాడారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.